హలో ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ పానీపూరి. పానీపూరి పేరు వింటేనే నోరు ఊరుతోంది కదా. చిన్న చిన్న పూరీలు, మసాలా ఆలుగడ్డ మిశ్రమం, పుల్లని పుదీనా నీళ్లు, కొంతమంది చింతపండు నీళ్ళు కూడా వాడతారండి. ఇక్కడ మనం పుదీనా నీళ్ళు మాత్రమే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, వీటన్నిటిని మెత్తని పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేయండి. ఇదే మిశ్రమంలో 2 చెంచాల వరకు చింతపండు రసం, 1/2 స్పూన్ వరకు నల్ల ఉప్పు, 1 నిమ్మకాయ బాగా రసం తీసి పెట్టుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసి తగినంత నీరు పోసి పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని వీలైతే ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకోండి, వీలైతే ఫిల్టర్ కూడా చేసి పెట్టుకోండి. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ రెండింటిని కలిపి బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసి మిశ్రమాన్ని బాగా కలిపి స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి పెట్టి బాగా నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే పూరీలను ఒక్కొక్కటిగా చేర్చి వేయించుకోవాలి. ఇక్కడ నేను మీకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించి చూపిస్తున్నానండి. అలా వేయిస్తేనే ఈ పూరీలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేయండి. తింటున్నప్పుడు ఆహా అద్భుతం అని అంటారన్నమాట. మీరు ఈ వీడియో చివరిలో మీరు కూడా కామెంట్స్ రూపంలో మీ ఫేవరెట్ ఫ్లేవర్, ప్లేస్, పానీపూరి ఇష్టమో కాదో చెప్పండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఒక లైక్ కూడా